అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఎస్ఎన్ఆర్ నవీన్, ఎండి, ఫిజిషియన్. ఈరోజు మే 17th వరల్డ్ హైపర్ టెన్షన్ డే. ఈరోజు ప్రపంచ హై బ్లడ్ ప్రెషర్, హై బీపీ దినోత్సవం అన్నమాట. ఇది వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్, వేరియస్ అదర్ మెడికల్ అండ్ సైంటిఫిక్ బాడీస్ అన్ని ఈ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే అని మే 17th ఈ దినాన్న ఎందుకు ఈ డేని ప్రత్యేకంగా డెడికేట్ చేశామంటే, వరల్డ్ హైపర్ టెన్షన్ డోస్ కోసం ప్రపంచంలో ఉన్న బీపీ పేషెంట్లు అందరిలోనూ ఈ అవేర్నెస్ పెంచడానికి, అలాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, హెల్త్ కేర్ గివర్స్ అందరినీ హైపర్ టెన్షన్ కాజ్ కోసం రీడెడికేట్ అవ్వమని, అంతేకాకుండా గవర్నమెంట్స్, ఆల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళ దృష్టి పెంచి దీని మీద, హైపర్ టెన్షన్ మీద, హై బ్లడ్ ప్రెషర్, హై బీపీ మీద, సో దీనికోసం ఎక్కువ రీసెర్చ్ చేసి ఎక్కువ అందుబాటులో పేషెంట్స్కి హైపర్ టెన్షన్ రాకుండా నివారణ మార్గాలు చెప్పటానికి, అంతేకాకుండా మంచి మంచి మాలిక్యూల్స్, మెడిసిన్స్ రీసెర్చ్ చేసి పేషెంట్కి తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉండేటట్టు, సులభంగా వేసుకునేటట్టు, సులభంగా ఫాలో అయ్యే ట్రీట్మెంట్ ప్లాన్స్ ఇవన్నీ ఎవాల్వ్ చేయటానికి, అవేర్నెస్ పెంచడానికి ఈరోజు మనం డెడికేట్ చేస్తాం అన్నమాట, వరల్డ్ హైపర్ టెన్షన్ డే. సో ఏంటి అంటే, డిఫరెంట్ సొసైటీస్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్, యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ, బ్రిటిష్ హైపర్ టెన్షన్ సొసైటీ, అలాగే ఇండియన్ సొసైటీ ఫర్ హైపర్ టెన్షన్, వీళ్ళందరూ వేరు గైడ్ లైన్స్ ఫామ్ చేశారనమాట. దీన్ని అసలు బీపీని ఎలాగ కనుగొనాలి, బీపీ తాలూకు సిమ్టమ్స్ ఏంటి, బీపీని ఎలా మెజర్ చేయాలి, సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఎంత బీపీ ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఏమి డైట్ అడ్వైస్ చేయాలి, ఏమి ఎక్సర్సైజ్ అడ్వైస్ చేయాలి, సో ఏ రకాలు వ్యాధులు రావచ్చు ఈ బీపీ మూలాన్ని, అడిషనల్ కాంప్లికేషన్స్ లైక్ హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, పెరిఫరల్ వాస్కులర్ డిసీజెస్ కానీ, కాళ్ళల్లో నరాలు దెబ్బతినే, ఆర్టరీస్ దెబ్బతినే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ కానీ, అంతేకాకుండా ఐస్ బ్లైండ్నెస్, రెటినోపతి అని హైపర్ టెన్షన్ రిలేటెడ్ ఐ డిజార్డర్స్ ఏమి రావచ్చు, ఇలాగ ఇవన్నీ కాంప్లికేషన్స్ రావచ్చు అనమాట. అందుకోసం మనం హైపర్ టెన్షన్ని, హై బ్లడ్ ప్రెషర్ని ట్రీట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎన్నో రకాల వ్యాధులకి ఎంతమందిని ట్రీట్ చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఒక హార్ట్ అటాక్ పేషెంట్ని, ఒక హై బీపీ పేషెంట్ని, తర్వాత ఒక డయాబెటీస్ పేషెంట్ని, ఇంతమందిని చూస్తే మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో అలాగా ఎన్ఎన్టీ అంటాం, నెంబర్ నీడెడ్ టు ట్రీట్ టు ప్రొడ్యూస్ డెఫినెట్ బెనిఫిట్. ఈ ఇంటర్వెన్షన్ ప్రజల్లో, పబ్లిక్ హెల్త్లో చేస్తే గనక దీని మూలాన్ని లాభం ఉంటుంది, బెనిఫిట్ ఉంటుందని నిరూపించడానికి. అలాగా ఆ నెంబరు ఈ హైపర్ టెన్షన్కి చాలా తక్కువ అన్నమాట. ఇంతమంది అతి తక్కువ పేషెంట్ని ట్రీట్ చేసిన బీపీ మెడిసిన్స్తోని, బీపీ తాలూకా ఇంటర్వెన్షన్స్తోని ఎంతో బెనిఫిట్ వస్తుంది అని చెప్పేసి నెంబర్ నీడెడ్ టు ట్రీట్ ఈస్ వెరీ లెస్ అనమాట. సో అండ్ ద బెనిఫిట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ వెరీ హై అనమాట. సో హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయొచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ని ప్రివెంట్ చేయొచ్చు, బ్లైండ్నెస్ని ప్రివెంట్ చేయొచ్చు, హైపర్ టెన్షన్ రిలేటెడ్ ఐ డిసార్డర్స్ని, హైపర్ టెన్షన్ రిలేటెడ్ కిడ్నీ డిసార్డర్స్ని, కిడ్నీ ఫెయిల్యూర్ని ప్రివెంట్ చేయొచ్చు, హైపర్ టెన్షన్ రిలేటెడ్ పెరిఫరల్ వాస్కులర్ డిసీజెస్, కాళ్ళల్లో రక్తనాళాలు దెబ్బతిని కాళ్ళల్లో వేళ్ళు పోవలసిన పరిస్థితి, కాళ్ళు తీసేయవలసిన, యాంపుటేషన్ చేయవలసిన పరిస్థితులు రాకుండా అన్నమాట. సో ఇవన్నీ కోసం అని చెప్పేసి మనకి ఈ సొసైటీస్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఇచ్చారనమాట. లెస్ దెన్ 120/80, 120/80 కంట తక్కువ ఉంటే అది నార్మల్ అని చెప్పేసి అంటున్నారు.
120 to 129 ఉంటే ఎలివేటెడ్ అని అంటున్నారు, బట్ 80 ఉండాలి. ఆ తర్వాత 130 నుంచి 139 వరకు ఉంటే హై బ్లడ్ ప్రెషర్ ఆర్ స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అని అంటున్నారు. డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది అంటే కింద ఉండే వాల్యూ 130 ఉండే వాల్యూ 80 to 89 ఉంటే అది స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటున్నారు. ఇంకా 140 దాటి అండ్ బై 90 దాటితే డెఫినెట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ డిఫరెంట్ సొసైటీస్ లో ఈ రీడింగ్స్ లో కాస్త డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా 130/80 to 140/90 ఆ రేంజెస్ లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అన్న ఒక డెసిషన్స్ కి అయితే డిఫరెంట్ సొసైటీస్ కూడా అగ్రిమెంట్ కి వచ్చాయి. ఆ స్టేజ్ లో కనుక ఇంటర్వ్యూన్ అవి మెడిసిన్స్ స్టార్ట్ చేస్తే కనుక పేషెంట్ కి వచ్చే బెనిఫిట్ చాలా ಹೆಚ್ಚు ఉంటుంది అని చెప్పేసి ఒక డెసిషన్ అనమాట, ఒక కామన్ అగ్రిమెంట్ అనమాట. దీని ముందు బీపీ మెషర్మెంట్ మటుకి ఒక సిస్టమాటిక్ పద్ధతిలో అట్లీస్ట్ ఒక 2 డిఫరెంట్ ఫస్ట్ టైం హైపర్ టెన్షన్ హై బ్లడ్ ప్రెషర్ అనే పేషెంట్ ని డయాగ్నోస్ చేసే ముందు అట్లీస్ట్ 2 డిఫరెంట్ టైమ్స్ లోనే 2 డిఫరెంట్ టైమ్స్ లో మెజర్ చేయాలన్నమాట. మెజర్ చేసి ఆ 2 టైమ్స్ లో కూడా ఈ ఎలివేటెడ్ మనం ఇప్పుడు చెప్పుకున్న 130/80 to 140/90 అండ్ ఓవర్ రీడింగ్స్ ఉంటే గనక అప్పుడు స్టార్ట్ చేయమని ఒక సింగిల్ ఆఫీస్ బీపీ రీడింగ్ మూలాన్ని మనం డయాగ్నోస్ చేసి స్టార్ట్ చేసేవద్దు. ఎందుకంటే ఎన్నో కొన్ని ఏళ్ల తరబడి వాడాల్సిన పరిస్థితి కాబట్టి హైపర్ టెన్షన్ మెడికేషన్స్ అనేవి కొన్ని ఏళ్ల తరబడిన వాడాలి కాబట్టి సో డెసిషన్ కి ఒక కన్ఫర్మ్డ్ డెసిషన్ కి ముందే రమ్మంటున్నారు అనమాట. ఒక సింగిల్ సిట్టింగ్ లో డిసైడ్ చేసేవద్దు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అట్లీస్ట్ హోమ్ బీపీని కూడా ఇంట్లో పేషెంట్ మెజర్ చేసుకునే బీపీని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోమంటున్నారు. ఆర్ అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ అనే పేషెంట్ వైల్ మూమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఆ రీడింగ్ ను కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోమని చెప్పేసి మన సైంటిఫిక్ బాడీస్ చెప్తున్నాయి అన్నమాట. పేషెంట్ క్లినిక్ లోకి డాక్టర్స్ ఛాంబర్ లోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చోబెట్టి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఒక సూటబుల్ చైర్, ఒక బ్యాక్ రెస్ట్ ఉండే ఇటువంటి చైర్ లో కూర్చోబెట్టి ఒక హ్యాండ్ రెస్ట్ చేసి ఉండాలన్నమాట. టేబుల్ మీద ఎలా పెట్టేసి ఎలా ఉండకూడదు, ఎలా పెట్టి ప్రశాంతంగా మాట్లాడకుండా ఉండాలి. బయట నుంచి డాక్టర్ క్లినిక్ లోకి వచ్చే ముందు ఒక 5 నిమిషాలు అట్లీస్ట్ రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఉండి పెట్టి ఆ పేషెంట్ సైజు సూటబుల్ సైజు బీపీ కప్ అనమాట. ఆ కప్ సరైన సైజు ఉండేట్టు చూసుకునే డిఫరెంట్ సైజెస్, కొద్దిగా ఒబేస్ గా ఉన్న వాళ్ళకి ఓల్డ్గా ఉన్న వాళ్ళకి కొద్దిగా లార్జర్ బీపీ కప్ ఉంటుంది అనమాట. కొద్దిగా చిన్న ఆర్మ్స్ ఉన్న వాళ్ళకి, సన్న ఆర్మ్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా సన్న ఒక బీపీ కప్ ఉంటుంది. అది ప్రాపర్ గా మెజర్ చేసి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట మెజర్ చేసే ముందు. ఇప్పుడు డిజిటల్ బ్లడ్ ప్రెషర్ ఇది కూడా స్టాండర్డ్ గా రికార్డింగ్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. తర్వాత అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అని ఆన్ ద మూవ్, మీరు ఇంట్లో ఉండగా పనులు చేస్తూ ఉండగా అన్నిటిలో కూడా మనకి చిన్న బీపీ డిజిటల్ మెషిన్ ఇచ్చేస్తాం అనమాట. అంబులేటరీ బీపీ మానిటరింగ్ అని, అది 24 hours మన బీపీని మానిటర్ చేస్తూ ఉంటుంది. వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది, నిద్రలో ఎలా ఉన్నది, మెడికేషన్ వేసుకున్న తర్వాత ఎలా ఉంది, మెడికేషన్ వేసుకుని ముందు ఎలాగుంది. సో మనకి 24 hour పిక్చర్ కంటిన్యూగా మనకి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. దాన్ని బట్టి కూడా అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అంటారు. దానికి ఒక కట్టేసి మన ఇంటికి ఇచ్చేస్తారు ఆ డిజిటల్ మెషిన్ అనమాట. సో అలా కూడా కన్సిడర్ చేయమన్నారు. సో గాబరాపడి తొందరగా ఒక సింగిల్ క్లినిక్ రీడింగ్ బట్టి డిసైడ్ చేస్తాం. అన్లెస్ బీపీ అబ్నార్మల్లీ హై ఉంటే దట్ ఈస్ ఎ టోటల్లీ డిఫరెంట్ స్టోరీ. హైపర్ టెన్సివ్ అర్జెన్సీ అని, హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ అని ఇటువంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి. పేషెంట్ రావడంతో పాటే ఫస్ట్ టైమే వెరీ హై బ్లడ్ ప్రెషర్తో వస్తారు, వెరీ హై బ్లడ్ ప్రెషర్తో వస్తారు, ఎమర్జెన్సీలో వస్తారు, అర్జెన్సీలో వస్తారు, ఒక ప్రాబ్లం ఉండి ఒక ఆయాసంతోనో, ఒక ఛాతీ నొప్పితోనో, ఒక గుండె దడతోనో ఇటువంటి విషయాలతో వస్తారు. అటువంటిప్పుడు టేక్ ఇట్ యాజ్ ఎమర్జెన్సీ బేసిస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. బట్
నార్మల్ రొటీన్ చెకింగ్ కానీ ఆర్ బోర్డర్ లైన్ హైపర్ టెన్షన్, హై బీపీ పేషెంట్స్ కానీ ఎలివేటెడ్ బ్లడ్ పేషెంట్స్ సింగిల్ రీడింగ్ తో డిసైడ్ చేయొద్దన్నారు. దీనికి లైఫ్ స్టైల్ మెజర్స్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మనకి డైట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. డాష్ డైట్ అని ఇది చాన్నాళ్ళుగా హైపర్ టెన్షన్ పేషెంట్స్ కి మనం అడ్వైజ్ చేస్తున్నాం అనమాట. DASH డాష్ డైట్ ఫర్ హైపర్ టెన్షన్ అనమాట. అది చెప్పేసి ఈ డైట్ లో లో సోడియం డైట్ ఉండాలి, హై పొటాషియం డైట్ ఉండాలి, అండ్ ఫుడ్స్ హోల్ గ్రెయిన్స్ ఉండే ఫుడ్స్ లో ఉండాలి. సోడియంని మనం 15 గ్రామ్స్ కంట తక్కువలో ఉంచుకోవాలి. బెటర్ 1000 కంట తక్కువలో పర్ డే సోడియం డైట్ ఉంచుకుంటే మంచిది. అండ్ డైట్స్ రిచ్ ఇన్ పొటాషియం అన్నమాట. మోర్ దెన్ 3800 కంట ఎక్కువ ఉండేట్టు చూసుకోమని చెప్తున్నాయి సైంటిఫిక్ బాడీస్. డైట్స్ రిచ్ ఇన్ పొటాషియం అంటే మనకి అందరికి తెలిసిన ఫ్రూట్స్ ఆర్ జనరల్లీ రిచ్ ఇన్ పొటాషియం అన్నమాట. బట్ ఇక్కడ కిడ్నీ పేషెంట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్, ఏస్ ఇన్హిబిటర్స్ అనే డ్రగ్స్ వాడుతున్న పేషెంట్లు, పొటాషియం స్పేరింగ్ డయాబెటిక్స్ వాడుతున్న పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. హై పొటాషియం డైట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి రూల్స్ వర్తించవు. అదర్ పొటాషియం రిచ్ డైట్స్ అంటే స్వీట్ పొటాటో విత్ స్కిన్ రిమూవ్ చేయకుండా స్వీట్ పొటాటోస్, తర్వాత ఈవెన్ టొమాటోస్ కూడా, తర్వాత పోమోగ్రానైట్, తర్వాత కోకోనట్ వాటర్, బనానాస్, ఇవన్నీ డైట్స్ రిచ్ ఇన్ పొటాషియం అన్నమాట. తర్వాత రాజ్మా, ఇవన్నీ మంచివి అన్నమాట. సో స్పైనాచ్ ఇది కూడా చాలా మంచిది పొటాషియము. ఎంత పొటాషియం ఎక్కువ ఉంటే డైట్లో, ఎంత సోడియం తక్కువ ఉంటే అంత మంచిది అనమాట. సో లో ఫ్యాట్ డైట్ మనం తీసుకోవాలి. ఆయిల్స్ మనం కట్ డౌన్ చేయాలి. అండ్ లో కార్బోహైడ్రేట్ తీసుకోవటం కూడా మంచిది. నాట్ వెరీ లో, ఆప్టిమమ్లీ 50% కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటూ, 30% ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ, 20% ఆఫ్ ద డైట్ ఇన్ ఆయిల్స్, ఫ్యాట్స్ అన్నమాట. ఈ కాంబినేషన్ 50, 30, 20 అలా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. రెడ్ మీట్ సఫిషియెంట్ గా వీక్లీ మనం తినాలి. ఫిష్ ఈజ్ గుడ్ అన్నమాట ఫర్ జనరల్ హెల్త్ అండ్ ఫర్ ఓవరాల్ హెల్త్. అండ్ ఫర్ నాన్ వెజిటేరియన్ ఈటర్స్ కి ఫిష్ ఈజ్ గుడ్ అన్నమాట. పౌల్ట్రీ చికెన్ కూడా తీసుకోవచ్చు. అండ్ మినిమమ్ ఆఫ్ 30 minutes పర్ డే ఎక్సర్సైజ్ చేయాలి. అట్లీస్ట్ మీడియం టు బ్రిస్క్ పేస్ అన్నమాట. నాట్ స్లో వాకింగ్ కాదు, మినిమం మీడియం టు బ్రిస్క్ పేస్. మినిమం 30 minutes, హాఫ్ అన్ అవర్, అరగంట సేపు చేయాలన్నమాట. అట్లీస్ట్ 5 days ఇన్ a వీక్ చేయమని చెప్తున్నారు. ఓవరాల్ గా 150 minutes ఆఫ్ మీడియం టు బ్రిస్క్ పేస్ వాకింగ్ చేయమని చెప్తున్నారు. అట్లీస్ట్ ది అదర్ 2 days రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, మజిల్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్, లిటిల్ బిట్ ఆఫ్ యోగా, లిటిల్ బిట్ ఆఫ్ మెడిటేషన్, ఇవన్నీ చాలా మంచివి అన్నమాట. లాంగ్ రన్ లో ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఫాల్స్ ని ప్రివెంట్ చేయడానికి, మజిల్ స్ట్రెంగ్త్ బిల్డప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జస్ట్ సింప్లీ వాకింగ్ చేసేస్తేనే కాదు, ప్యూర్ వాకింగ్ చేసేస్తే లోయర్ లిమ్స్ మజిల్ స్ట్రెంగ్త్ పెరగదు. ఓల్డ్ ఏజ్ లో ఫాల్స్ ఆర్ వెరీ కామన్. అండ్ ఈ ఫాల్స్ మూలాన్ని వచ్చే అనర్థాలు మనకు అందరికీ తెలిసినవే. ఫ్రాక్చర్స్ వస్తాయి, హిప్ ఫ్రాక్చర్స్, థై ఫ్రాక్చర్స్, లెగ్ ఫ్రాక్చర్స్, ఇవన్నీ రావచ్చు. దాని మూలాన వచ్చే అనర్థాలు బెడ్ రిడన్ అవటం, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఫాల్స్ ని అవాయిడ్ చేయాలి. మన గెయిట్ స్టేబుల్ గా ఉండడం కోసం, మన వాకింగ్ స్టాన్స్ స్టేబుల్ గా తోగకుండా ఉండడం కోసం కూడా లోయర్ లిమ్స్ తాలూకా మజిల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ చేయాలి. ప్యూర్లీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కాకుండా జిమ్ లో వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయాలన్నమాట. సో ఇవన్నీ డైట్ ఎక్సర్సైజ్ కి సంబంధించి. సో యావరేజ్ గా అబౌవ్ 130 అండ్ బిలోకి మనం బీపీ పేషెంట్ కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మనం టార్గెట్ అన్నమాట 130 అండ్ బిలో ఉంచితే మంచిది. బీపీ ఓవరాల్ గా అబౌవ్ 140 అండ్ బై 90
కంటే ఎక్కువ ఉంటే కనుక మనం బీపీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. జనరల్గా ఏంటంటే మినిమమ్ ఆఫ్ 2 డ్రగ్స్తో స్టార్ట్ చేస్తున్నాం, మినిమమ్ ఆఫ్ 2 డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో దీనికి కూడా డిఫరెంట్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. జేఎన్సి గైడ్ లైన్స్ అని, నైస్ గైడ్ లైన్స్ అని, ఇలా డిఫరెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం స్టెప్ కేర్ ట్రీట్మెంట్ లాగా స్టార్ట్ చేస్తాం అనమాట. సో మినిమమ్ ఆఫ్ 2 డ్రగ్స్ విత్ ప్రిఫరబుల్లీ లెస్ దెన్ 50 years వాళ్ళకి ఏస్ ఇన్హిబిటర్ ఆర్ ఏఆర్బిఎస్ అని, ఎన్లాప్రిల్, లిస్నోప్రిల్ ఇటువంటి డ్రగ్స్ ఉన్న, రామిప్రిల్ ఇటువంటి డ్రగ్స్ ఉన్నాయన్నమాట. ఆర్ ఏఆర్బిఎస్ అంటారు, యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ అని అంటారు. టెలోసార్టన్, టెల్మిసార్టన్, క్యాండిసార్టన్, ఎర్బిసార్టన్ అని ఇటువంటి డ్రగ్స్ ఉన్నాయన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకున్నమాట. రెండో డ్రగ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని చెప్పేసి ప్రిఫరబుల్లీ ఆమ్లోడెపిన్ కానీ, సిల్నిడెపిన్ కానీ ఇటువంటి డ్రగ్స్ యాడ్ చేస్తున్నాం అనమాట. వీలైతే ఏస్ ఇన్హిబిటర్ ఏఆర్బి ప్లస్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ యాడ్ చేస్తున్నాం అనమాట. ఆర్ డైరెటిక్స్ అనమాట, థైజైడ్ లైక్ డైరెటిక్స్, క్లోర్థైలిడోన్ కానీ, క్లోర్థైజైడ్ కానీ, ఇండెపమైడ్ కానీ, ఇలా కాంబినేషన్ డ్రగ్స్ డే 1తోనే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ యాడ్ చేస్తే సినర్జిస్టిక్ బెనిఫిట్ ఉంటుంది పేషెంట్కి త్వరగా కంట్రోల్ వస్తారు. ఎక్కువ టైము, ఎక్కువ కాలం, ఎక్కువ సంవత్సరాలు హై బీపీలో మెయింటైన్ అవ్వకుండా త్వరగా బీపీని కంట్రోల్ చేసి ఆ లెవెల్లో మనం త్రూఅవుట్ మెయింటైన్ చేస్తే పేషెంట్కి తొందరగా డిమెన్షియా అది రాకుండా ఉంటుంది. కాగ్నిటివ్ డిక్లైన్ తాలూకా మన మైండ్ పవర్, మెమరీ, డిమెన్షియా అది రాకుండా డిలే చేయొచ్చు. కాగ్నిటివ్ అంటే సెర్బ్రోవాస్కులర్ డిసీజెస్ వస్తాయన్నమాట. ఈ హైపర్ టెన్షన్ మూలాన్ని బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలన్నీ కొద్దిగా బిగుసుకుపోయి, కొద్దిగా థిక్ అయిపోయి, లోన కొద్దిగా క్లాట్స్ ఫామ్ అయిపోయి ఎథెరోస్క్లెరోసిస్ అంటారు అనమాట. దాని మూలాన్ని బ్లడ్ సప్లై కొద్దిగా తక్కువగా చేరడం మూలాన్ని డిమెన్షియాది వచ్చే అవకాశం ఉంటుంది, సెర్బ్రోవాస్కులర్ డిసీజెస్. సో వాటిని ప్రివెంట్ చేయడానికి అట్లీస్ట్ ఇలాగా టైమ్లీ. సో ఈసారి ఏమనే స్లోగన్ ఇచ్చారంటే, ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ వాళ్ళు, లెట్స్ కంట్రోల్ బీపీ, హై బ్లడ్ ప్రెషర్ టుగెదర్, చెక్ బీపీ మోర్ ఫ్రీక్వెంట్లీ అండ్ కంట్రోల్ దిస్, కర్బ్ దిస్ సైలెంట్ కిల్లర్. హైపర్ టెన్షన్ సైలెంట్ కిల్లర్ అంటారు అనమాట. ఎందుకు హైపర్ టెన్షన్ సైలెంట్ కిల్లర్ అంటే, హైపర్ టెన్షన్ మూలాన్ని పెద్దగా సిమ్టమ్స్ ఏది మనకి కనపడవు అనమాట. జనరల్గా పేషెంట్స్ అనుకునేది ఏంటంటే, హై బీపీ అని మనం చెప్పంగానే పేషెంట్ నాకేమి కోపం అదేమి ఎక్కువ రాదండి, నాకేమి హెడేక్ అదేం లేదండి, నాకేమి ఒళ్ళు సరడం అదేం లేదు జనరల్గా అంటారు. ఇట్ ఈస్ ఏ సైలెంట్ కిల్లర్ లాంటిది అనమాట. ప్రజల్ని భయపెట్టడం, ఆందోళన పరచడం మా ఉద్దేశం కాదు. బట్ స్టిల్ అవేర్నెస్ కాజ్ చేయడం యాజ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మా డ్యూటీ, మా బాధ్యత. సో టైమ్లీ చెక్ చేసుకుంటే ఒక్కసారి మెనీ టైమ్స్ పేషెంట్ మామూలుగా వేరే అదర్ కంప్లైంట్ కోసం, ఫీవర్ కోసం, దేనికోసం వస్తే చూస్తే మాకు హైపర్ టెన్షన్ అని ఫస్ట్ టైం డిటెక్ట్ అవుతూ ఉంటారు. సో పేషెంట్ విల్ బి సర్ప్రైజ్డ్ అనమాట. నాకు ఇప్పుడు మా ఫ్యామిలీలో లేదండి అని కానీ అలా చెప్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ నాట్ ఓకే. హెరిడిటరీ పార్ట్ కొంత రోల్ ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్. ఇప్పుడు మనకు వచ్చే హైపర్ టెన్షన్ అంతా కూడా ప్రైమరీ హైపర్ టెన్షన్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అన్నది మనం ఉండే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వాటి మూలాన్నే వచ్చేదే తప్ప నాట్ జెనెటిక్ గా వచ్చేది అంటూ ఏం కాదనమాట. సో మనకు ఉండే దైనందిక ఇప్పుడు జీవిత లైఫ్ స్టైల్ ప్యాటర్న్ బట్టి, బిజీ వర్కింగ్ అవర్స్, టెన్షన్ అట్ వర్క్ ప్లేస్ అండ్ స్లీప్లెస్ నైట్స్, మినిమమ్ అవర్స్ ఆఫ్ స్లీపింగ్, సో సెడెంటరీ ఆఫీస్ జాబ్స్, అవర్స్ టుగెదర్ ఆఫీస్లో కూర్చొని, కంప్యూటర్ దగ్గర కూర్చొని, సిస్టమ్స్ దగ్గర కూర్చొని వర్క్ చేయటము, తర్వాత హెల్దీ డైట్కి యాక్సెస్ లేకపోవటము, కాస్త ఈ జంక్ ఫుడ్స్ బాగా ఎక్కువగా మనకి యాక్సెస్ చేసుకొని ఆర్డర్డ్ ఫుడ్ తీసుకోవటము, ఈ అన్నిటి మూలాన్ని సో మనకి హైపర్ టెన్షన్ రేట్ బాగా పెరుగుతుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా కూడా హైపర్ టెన్షన్
చాలా హైగా ఉందని చెప్పేసి స్టడీస్ అన్ని చెప్తున్నాయన్నమాట. సో ఉన్న వాళ్ళలో కూడా పెద్దగా కంట్రోల్ లేదు అన్నట్టు చెప్తున్నారు. మాక్సిమం పీపుల్ కంట్రోల్కి దగ్గరలో ఉండటం లేదు. మనం ఇచ్చిన గైడ్ లైన్స్ 130/80 అండ్ బిలోకి ఉండటం లేదు అని చెప్పేసి ఐదర్ మందులు పర్ఫెక్ట్గా వాడకపోవడం మూలాన్ని కానీ, డైట్ ఫాలో అవ్వకపోవడం మూలాన్ని కానీ, ఈ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్, డైలీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయకపోవడం మూలాన్ని కానీ అవ్వచ్చు, వేరు కారణాలు. అండ్ కొంతమందికి ఏంటంటే ఎన్ని రకాల మందులు వేసినా కూడా తగ్గని పరిస్థితి ఉంటుంది. రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటారు. సో అట్లీస్ట్ 3 డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ సఫిషియంట్ టైం వాడి డైట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ ఫాలో అయినా కూడా మన బీపీ కంట్రోల్ అవ్వదు అనమాట. మనం టార్గెటెడ్ గోల్కి రీచ్ అవ్వదు, లెస్ దెన్ 130/80కి రీచ్ అవ్వదు అనమాట. సో వాళ్ళల్లో మనం రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అని చెప్పేసి ఇప్పుడు ఇంటర్వెన్షన్స్ కూడా వచ్చాయి. బీపీకి ఓన్లీ మెడికేషన్సే కాకుండా ఇప్పుడు ఇట్ ఈస్ రీనల్ నర్వ్ డీనర్వేషన్ అని చెప్పేసి అది కొత్త టెక్నిక్ వచ్చింది అనమాట. వెరీ సింపుల్, ఈజీలీ డన్, సేఫ్ టెక్నిక్ అనమాట. అదొక ప్రొసీజర్ కొత్తగా అప్రూవ్ చేసే సైంటిఫిక్ బాడీస్. సో కిడ్నీకి వెళ్ళే నర్వ్ని అది డీనర్వ్ చేస్తారనమాట. అల్ట్రాసౌండ్ గైడెన్స్ తోనే ఆ నర్వ్ని సప్లై కట్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ నర్వ్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది మన హైపర్ టెన్షన్ కంట్రోల్లో. చాలా ముఖ్యమైన పాత్ర, హైపర్ టెన్షన్ రావటానికి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంటది ఈ రేనల్ నర్వ్ అని, కిడ్నీకి వెళ్ళే నర్వ్ అనమాట. సో దానికి డీనర్వేషన్ అని చెప్పేసి కొత్తగా ఒక టెక్నిక్ వచ్చింది. ఇది కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయాలి అంటే హార్ట్ అటాక్స్ రాకుండా, హార్ట్ ఫెయిల్యూర్స్ రాకుండా, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా, అండ్ త్వరగా డిమెన్షియా వచ్చేయకుండా, త్వరగా కాగ్నిటివ్ డిక్లైన్ రాకుండా, కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజెస్ రాకుండా మనం కంట్రోల్ చేయాలన్నమాట. సో ఈ మంత్ అంతా గవర్నమెంట్స్ వేరియస్ ప్రోగ్రామ్స్ పెట్టే మెజర్ బీపీ ప్రాపర్లీ, మెజర్మెంట్స్ వీక్ అని చెప్పేసి 12th to 19th మెజర్మెంట్ అందరికీ విధిగా బీపీ చూసే కార్యక్రమం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా చేస్తున్నారు. ఇఫ్ యూ హ్యావ్ నాట్ చెక్డ్ యువర్ బీపీ సో ఫార్ నౌ, అబౌవ్ 18 years అందరికీ కూడా చూడమని చెప్పేసి ఇప్పుడు గైడ్ లైన్స్ అనమాట. అబౌవ్ 18 years. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉండే దైనందిన జీవితంలో యంగ్ హైపర్ టెన్సివ్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నారు. యంగ్ డయాబెటిక్స్ ఎలా ఎక్కువ అవుతున్నారో, యంగ్ హార్ట్ అటాక్ పేషెంట్లు ఎలా అవుతున్నారో, అలాగే యంగ్ హైపర్ టెన్సివ్స్ కూడా పూర్వకాలంలో ఎంత తక్కువ వయసులో బీపీ వచ్చేది కాదు అంటే అప్పుడు చూసే మార్గాలు ఉండేవి కాదు, హెల్త్ కేర్ యాక్సెస్ ఉండేది కాదు. బట్ ప్రజెంట్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టైల్లో కొద్దిగా ఏజ్ ఇప్పుడు బాగా తగ్గిందని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి అనమాట. సో ఎనీవన్ అబౌవ్ 18 years బీపీ చూపించుకోమని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. సో ఫార్ ఎంతవరకు మీరు బీపీ చెక్ చేసుకున్నట్టయితే మీ దగ్గరలో డాక్టర్ దగ్గరకు వెళ్ళి కంపల్సరీ చెక్ చేసుకోండి. విధిగా టైం టు టైం, అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months ఆర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 1 year అవకాశం వచ్చినప్పుడల్లా ఒకసారి బీపీ చెక్ చేసుకోండి. బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం మూలాన్ని, బీపీకి మెడికేషన్స్ వాడడం మూలాన్ని బెనిఫిట్స్ అనేకం అన్నమాట. ఎన్నో డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయడానికి అవుతుంది. మన ఐస్ని, మన బ్రెయిన్ని, మన హార్ట్ని, మన కిడ్నీని, మన లెగ్స్ని అన్నిటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాము. సో డోంట్ హెసిటేట్ టు స్టార్ట్ బీపీ మెడికేషన్స్. ఒకసారి బీపీ మెడిసిన్ వాడితే ఇంకా లైఫ్ లాంగ్ వాడాలి, అలవాటు అయిపోతుంది అని చెప్పేసి భ్రమలో, ఇట్ ఈస్ ఏ ఫాల్స్ బిలీఫ్ అనమాట. సో వాడడం మూలాన్ని బెనిఫిట్సే అనేకం, కాస్త కూస్తా ఎక్కడో 1 or 2 సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా దాన్ని రెక్టిఫై చేస్తాము. ప్లీజ్ కామెంట్ చెక్ యువర్ బీపీ ఆన్ దిస్ వరల్డ్ హైపర్ టెన్షన్ డే. మరొకసారి ప్రజలందరికీ విన్నవిస్తున్నాను, చెక్ యువర్ బీపీ రెగ్యులర్లీ
follow DASH diet, follow high potassium diet, low sodium diet, low oil diet, low carbohydrate diet, exercise regularly. Bye bye. Thank you for now.